అంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వాలివధ. శ్రీరాముడిట్లు వచించెను. సుగ్రీవా వినుము, నేను ఒకే ఒక్క బాణంతో వాలిని వధించెదను. అతన్ని బ్రహ్మరుద్రాదులు కూడా కాపాడలేరు. మిత్రుని దుఃఖం గాంచి దుఃఖింపని వాణ్ణి చూచినచో మహాపాపం అంటును. తన కొండంత దుఃఖమును ధూళివలెను, ధూళితో సమానమైన మిత్రుని దుఃఖమును మేరుపర్వతమంతగానూ చూడవలెను. సహజంగా ఇట్టి లక్షణం లేనివాడు శఠుడు. అట్టివాడు పూనిక వహించి ఎవరితో అయినను మైత్రి చేసి ఏమి ప్రయోజనము? చెడు మార్గమున పోవచ్చున్న మిత్రుని ఆపి మంచి మార్గమునకు మరల్చటం మిత్రధర్మం. ఎవడైనను తన మిత్రుని గుణములనే ప్రకటింపవలను, దోషములను దాచవలను, సంశయములకు తావీయక ఇచ్చిపుచ్చుకొనుచుండవలను. సర్వదా అతనికి తన శక్తి కొలది మేలే చేయవలెను. ఆపద కాలం నందు మిత్రుని ఎక్కువగా ఆదుకొనవలెను. ఇవి మంచి మిత్రుని లక్షణములు అని వేదములు చెబుతున్నవి. ఎదురుగా ఇచ్చకపు మాటలాడి పరోక్షమున కీడు తలపెట్టువాడు కుటిల మనస్కుడు. సోదరా, అట్టివాని మనసు పాము నడకవలే వంకర టింకరగా ఉండును. అట్టి కుటిలిని విడిచిపెట్టుటయే మంచిది. మూర్ఖుడగు సేవకుడు, కృపణుడైన రాజు, కులటైన భార్య, కపటి అయిన స్నేహితుడు, ఈ నలుగురు శూలముల వలె దుఃఖములను కలిగించువారు. మిత్రమా, నీకు అండగా నేనున్నాను. నా బలమును విశ్వసించుము. నీవు చింతించవలదు, నేను అన్ని విధములా నీకు సహాయపడదను. అప్పుడు సుగ్రీవుడు, రఘువీర, వాలి మిక్కిలి బలశాలి, యుద్ధములో అత్యంత ధీరుడు, వీరుడు అని పలికి శ్రీరామునికి దుందుభి అను రాక్షసుని ఎముకలను, సప్తతాళ వృక్షములను చూపెను. శ్రీరఘునాథుడు వాటిని అవలీలగానే పడగొట్టెను. అపారమైన శ్రీరామ బలమును చూసి సుగ్రీవునికి ఆయనపై ప్రేమ ఇనుమడించెను. ఆయన తప్పక వాడిని వధింపగలడని విశ్వాసం బలపడెను. శ్రీరాముని భగవంతునిగా ఎరిగి సుగ్రీవుని మనస్సు హర్షోల్లితమయ్యెను. ప్రభు చరణాలకు పదే పదే సాగిలపడెను. జ్ఞానోదయమైన పిమ్మట సుగ్రీవుడు ఇట్లు పలికెను. ప్రభు, మీ కృప వలన నాకు చిత్తస్థైర్యం చేకూరినది. సుఖ సంపదలు, పరివారము, వైభవము అన్నింటికీ తిలాంజలులు ఇచ్చి మీ సేవ చేసేదను. ఏలానే ఇవి అన్నీ శ్రీరాముని భజించుటకు ఆటంకములని మహాత్ములు పలుకుదురు. జగత్తులో శత్రుమిత్రులు, సుఖదుఖములు మొదలగు ద్వంద్వములు మాయచే ఏర్పడుచుండును. వాస్తవంగా అవి లేవు. శ్రీరామ, వాలి నాకు గొప్ప మేలే చేసినాడు. అతని కృప వల్లనే శోక నివారకముగా మీ దర్శన భాగ్యం కలిగినది. ఇంతటి మేలుకు కారణమైన అతనితో స్వప్నమున యుద్ధం చేసినను మేల్కొన్న పిదప నాకు సిగ్గు కలుగును. ప్రభు, నేను అన్నింటినీ త్యజించి రాత్రింబవలు మీ సేవలకే అంకితమగునట్లు కృపచూపుడు. సుగ్రీవుని క్షణిక వైరాగ్యం చూసి అతని వచనములు విని ఆ కోదండరాముడి చిరునవ్వుతో ఇట్లనెను. నీవు చెప్పినదంతయో నిజమే, కానీ మిత్రమా, నా మాట అసత్యం కానేరదు. అనగా వాలి వధింపబడుట నీవు రాజగుట తథ్యము. కాకభుసుండి పలుకుచున్నాడు. వైనతేయ, కోతులను ఆడించినట్లు శ్రీరాముడు అందరినీ ఆడించును అని వేదములు నడువుచున్నవి. సుగ్రీవుని వెంట పెట్టుకుని ధనుర్బాణములు చేత ధరించి శ్రీరాముడు బయలుదేరను. అతడు వాలిని యుద్ధమునకు ఆహ్వానించుటకై సుగ్రీవుని పంపెను. శ్రీరాముని అండదండలను చూసుకుని అతడు వాలికడకు వెళ్ళి గర్జించెను. ఆ గర్జన విని వాలి క్రోధంతో వేగంగా పరుగు పరుగున వచ్చెను. అతని భార్య అయిన తార ఆయన పాదములను పట్టుకొని ఇట్లా నచ్చచెప్పెను. నాథ, వినుడు. సుగ్రీవునితో మైత్రి చేసిన వారిద్దరూ అమిత బల పరాక్రమశాలురు. వారు కోసలరాజు అయిన దశరథుని పుత్రులు రామలక్ష్మణులు. యుద్ధమున వారు కాలుని కూడా జయింపగలరు. వాలి పలికెను. ఓ ప్రియురాల, పిరికిదానా, వినుము. శ్రీ రఘునాథుడు సమదర్శి. ఒకవేళ నేను అతనిచే వధించబడినను మోక్షప్రాప్తి కలుగును. ఇట్లు పలికి దురభిమాని అయిన వాలి సుగ్రీవుని గడ్డిపోచ కింద జమ్మకట్టి వచ్చెను. ఇద్దరు పోరుకు దిగిరి. వాలి భయంకరములైన ముష్టి ప్రహారములతో సుగ్రీవుని శరీరమును నుగ్గు గావించి గర్జించెను. ఆ దెబ్బలతనికి వజ్రఘాతములయ్యను. సుగ్రీవుడు వ్యాకులుడై పలాయనం చిత్తగించి రాముని చెంత చేరి పలికెను. కృపాలు, రఘువీర, వాలి నాకు సోదరుడు కాడు, నా పాలిట యముడు అని చెప్పి ఉంటని కదా. అప్పుడు శ్రీరాముడు చెప్పెను. మీ సోదరులు ఇద్దరి రూపంలో ఒకే పోలిక కలిగి ఉన్నవి. భ్రమ కారణాన నేను అతన్ని సంహరింపలేదు. సుగ్రీవుని శరీరమును శ్రీరాముడు తన కరస్పర్శతో వజ్రతుల్యం గావించెను. అతని బాధ ఎంతయో మాయమయ్యను. అప్పుడు శ్రీరాముడు సుగ్రీవుని మెడలో ఒక పూలమాల వేసి గొప్ప బలమిచ్చి పంపెను. ఇద్దరి మధ్య అనేకం విధముల ద్వంద్వయుద్ధం కొనసాగెను. శ్రీరాముడు చెట్టుచాటు నుండి అంతయు చూచుచూ ఉండెను. సుగ్రీవుడు అనేక మాయోపాయములను బలమును ఉపయోగించెను. కానీ కడకు ధైర్యం కోల్పోయి ప్రాణములపై ఆశ వదులుకొనెను. అప్పుడు శ్రీరాముడు బాణములను సంధించి వాలి గుండెకు గురి చూసి కొట్టెను. బాణం తగలగానే వాలి మిక్కిలి బాధతో నేల కొరిగెను. కానీ తన ఎదుట శ్రీరామచంద్ర ప్రభువును గాంచి లేచి కూర్చుండెను. పిమ్మట నీలమేఘశ్యాముడు, జటాజూటధారి, ఎర్రని నేత్రమును కలిగి ధనుర్బాణములు ధరించిన భగవంతుని తదేక దృష్టితో చూచుచూ వాలి తన చిత్తమును
ఆయన చరణములపై చేర్చెను. ప్రభువును గుర్తించి తన జన్మ ధన్యమైనదని తలచెను. అతని హృదయం భక్తిపూర్ణమయ్యను, కానీ మాటలు కఠినములయ్యను. అతడు శ్రీరాముని గాంచి ఇట్లు చెప్పెను: స్వామి, ధర్మరక్షణకై నీవు అవతరించితివి. ఒక వేటగాని వలె చెట్టుచాటును దాగి బాణంతో నన్ను కొట్టితివి. నేను వైరినా? సుగ్రీవుడు నీకు ప్రియుడా? స్వామి, ఏ అపరాధం చేసినందుకు నన్ను శిక్షించితిరి? శ్రీరాముడు సమాధానమిచ్చెను: మూర్ఖుడా, వినుము. తమ్ముని భార్య, సోదరి, కోడలు వీరు కూతురుతో సమానులు. వీరిని చెడు దృష్టితో చూసిన వారిని చంపుట పాపం కాదు. మూఢుడా, నీవు చాలా దురభిమానము కలవాడవు. నీ భార్య చెప్పిన హితవచనాలు నీవు పెడచెవిన పెట్టుతివి. సుగ్రీవుడు నా భుజబలం ఆశ్రయించినాడని తెలిసి దురహంకారంతో నీవు అతన్ని చంపగోరుతివి. వాలి పలికెను: శ్రీరామ, వినుము. నీ వంటి స్వామి కడ నా తెలివితేటలు పనికిరావు. ప్రభు, అంత్యకాలమున నీ శరణు చొచ్చిన నేను ఇప్పుడు కూడా పాపినేనా తెలుపుము. వాలి పలికిన వినమ్ర వచనాలు విని శ్రీరాముడు అతని తలను తన చేతితో నిమిరి ఇట్లనెను: నేను నీ శరీరమును సజీవంగా ఉంచెదను, నీవు ప్రాణములతో ఉండుము. అందుకు వాలి: ఓ కృపానిధి, మునులు పెక్కు జన్మలలో తీవ్ర తపస్సులు నడిచినను అవసాన దశలో వారి నోటి నుండి రామనామం రాకపోవచ్చును. రామనామ ప్రభావం చే శంకరుడు కాశీక్షేత్రమున అందరికీ సమానంగా శాశ్వతమైన మోక్షం ప్రసాదించుచున్నాడు. అట్టి శ్రీ రఘునాథుడే నా భాగ్యవశమున నా కన్నుల ముందు స్వయంగా విరాజమానుడై ఉన్నాడు. ప్రభు, ఇట్టి సంయోగం మరలా కలుగునా? శృతులు నేతి నేతి అని సర్వదా నీ గుణమును కీర్తించుచుండును. ప్రాణములను మనస్సును వశమునందుంచుకుని సర్వేంద్రియములను విషయసుఖముల నుండి మరల్చి నిరంతర ధ్యానమగ్నులకు మునులకు నీ దర్శనం అరుదుగా మాత్రమే లభించును. అట్టి ప్రభువైన నీవు నా కట్టెదుట నిలిచి ఉంటివి. నేను మిక్కిలి అభిమానుని తెలిసియు నీవు నా శరీరమును సజీవంగా నిలుపుకొనమని పలికి ఉంటివి. కల్పవృక్షమును నరికి తుమ్మ చెట్ల రక్షణకై కంచెను ఏర్పాటు చేయ మూర్ఖుడు ఎవ్వడుండును? అనగా పూర్ణకామునిగా చేయినట్టు నిన్ను విడిచి నశ్వరమగు శరీరమును రక్షించమని నిన్నే కోరుటయా? ప్రభు, కరుణతో నాకొక వరం ప్రసాదించము. నా కర్మను అనుసరించి నేను ఏ జన్మనెత్తినను శ్రీరాముని పాదములపై నాకు అనురాగం నిలిచి ఉండగాక. స్వామి, కళ్యాణదాయక, వీడే నా కుమారుడు అంగదుడు. వినయంలో బలములో నాతో సరితూగగలవాడు. వీణ్ణి అనుగ్రహించము. దేవతలకు మానవులకు ప్రభువైన నీవు నీ అభయహస్తంతో ఆదరించి వీణ్ణి నీ దాసునిగా చేసుకొనము. ఈ విధంగా శ్రీరాముని చరణ కమలములయందే భక్తిభావం దృఢముగా నిలిపి ఏనుగు మెడలోని పూలమాల దానికి తెలియకుండానే జారిపోయినట్లు వాలి అసువులు అతనికి తెలియకుండానే అనంతాకాశంలో కలిసిపోయెను. శ్రీరామచంద్రుడు వాలికి వైకుంఠ పదమును అనుగ్రహించెను. దానివల్ల అతడు వానర శరీరం వీడి పరమహంసలకును దుర్లభమైన పరమపదం పొందెను. కిష్కింధానగర వాసులు వాలి మృతితో వ్యాకులురై తికమకలకు లోనైరి. వాలి భార్య తార అనేక విధమున విలపించెను. ఆమె శరీరం నేలపై నిలవలేకపోయెను. కేశములు చెదిరిపోయెను. శోకవిహులైన తారకు శ్రీరఘునాథుడు జ్ఞానోపదేశం చేసి ఆమె అజ్ఞానం తొలగించెను. ఈ నశ్వరమైన శరీరము పృథ్వీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశము అను పంచభూతములతో ఏర్పడినది. అదియు నీ ఎదుటనే పడి ఉన్నది, కానీ జీవుడు నిత్యుడు. నీవెవరి కోసం ఏడుస్తున్నావు? ఈ మాటలతో తారకు జ్ఞానోదయమయ్యను. వెంటనే శ్రీరాముని చరణకమలములపై వాలెను. ఆయన నుండి పరమభక్తిని వరముగా పొందెను. శివుడు పలుకుచున్నాడు: ఓ ఉమా, శ్రీరామచంద్ర ప్రభువు అందరినీ ఆటబొమ్మల వలె ఆడించును. శ్రీరాముని ఆజ్ఞ మేరకు సుగ్రీవుడు తన అన్న అయిన వాలికి విద్యుక్తంగా అంత్యక్రియలు జరిపించెను. అప్పుడు శ్రీరామచంద్రుడు లక్ష్మణునికి, నీవు వెళ్ళి సుగ్రీవుని కిష్కింధ రాజ్యాభిషిక్తుని గావించము అని ఆదేశించెను. అందరూ శ్రీరాముని చరణములకు ప్రణమిల్లి అతని ఆజ్ఞతో కిష్కింధకు చేరిరి. లక్ష్మణుడు వెంటనే నగరవాసులను బ్రాహ్మణులను పిలిపించి వారి అందరి ఎదుట సుగ్రీవుని రాజుగాను అంగదుని యువరాజుగాను చేసెను. పరమేశ్వరుడు తెలుపుచున్నాడు: పార్వతి, ప్రపంచమున శ్రీరాముని వంటి హితకరుడైన గురువు, తండ్రి, తల్లి, సోదరుడు, స్వామి ఎవ్వరూ లేరు. దేవతలు, మునులు, మనుషులు సాధారణంగా స్వార్థ దృష్టితోడనే ఇతరులను ప్రేమించెదరు. ఇంతవరకు సుగ్రీవుడు వాలి భయంతో రాత్రింబవళ్ళు గజగజ వణికిపోవుచుండెను. వాలి కొట్టిన దెబ్బలకు అతని శరీరంపై పెక్కు గాయములుండెను. అతని హృదయం అనవరతము చింతాగ్రస్తమై ఉండెను. అట్టి సుగ్రీవుని శ్రీరాముడు కపిరాజుగా చేసెను. నిజంగా రఘువీరుడు అత్యంత దయాళువు. ఈ విషయం తెలిసి ఇటు ప్రభువును విస్మరించడి జనులు ఆపదలనే వలలో చిక్కుపడుట ఆశ్చర్యం కాదు. పిమ్మట శ్రీరాముడు సుగ్రీవుని పిలిచి అతనికి అనేక విధముల రాజనీతిని ఉపదేశించెను. అనంతరం శ్రీరామచంద్ర ప్రభువు ఇట్లా పలికెను: ఓ వానరరాజా సుగ్రీవా, వినము. నేను 14 సంవత్సరముల వరకు ఏ నగరంలోనూ ప్రవేశించను.
ఇప్పుడు గ్రీష్మ ఋతువు పోయి వర్ష ఋతువు వచ్చినది కావున సమీపంలోనే ఒక పర్వతంపై నివసించదను. అంగదుని వెంట నిడుకొని నీవు రాజపాలన చేయుచుండము. కానీ నా కార్యమును మాత్రం సర్వదా మనసులో ఉంచుకొనము. పిదప సుగ్రీవుడు తన భవనం చేరను. శ్రీరాముడు ప్రవర్షణగిరిపై నివసించసాగను. కృపానిధి అయిన శ్రీరాముడచటికి వచ్చి కొన్ని దినములు నివసించునని తెలియగానే దేవతలు ముందుగానే ఆ పర్వతమున ఒక గుహను నివాసయోగ్యంగా చేసి ఉంచిరి. ఓం సహనావవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.